ఈ సెషన్లో మనం ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాని మాడిఫై చేయాలంటే వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూస్తాం. మరి లార్జ్ డేటా ఉన్నప్పుడు సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ డేటాని మీరు మాడిఫై చేయాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్. మరి దానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళండి, అట్లానే ఓపెన్ అనండి. ఇక్కడ మై కంప్యూటర్ లేదంటే కంట్రోల్-O ప్రెస్ చేసినా కానీ మీకు ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్లో చాప్టర్ 2లో మీకు ఇక్కడ సెలక్షన్స్ అనే ఒక శాంపిల్ ఫైలు ఇవ్వడం జరిగింది. ఎక్సర్సైజ్ ఫైల్స్ కింద చాప్టర్ 2లో సెలక్షన్స్ అనే ఫైలు నేను ఓపెన్ చేస్తున్నాను. మరి ఇక్కడ సమ్ డేటా అనేది ఉంది. మరి ఈ డేటాని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A5 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. మౌస్ ఆ యొక్క యారో కీని అక్కడ ప్లేస్ చేయండి. తర్వాత డ్రాగ్ చేయండి కిందకి. అట్లనే మౌస్ బటన్ని క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినట్లయితే మీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా సెలెక్ట్ అవుతుంది. మరి ఎక్కువ డేటా ఉన్నప్పుడు అంటే ఇక్కడ చూపించిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తూ పోవాలి. మీకు చాలా స్పీడ్గా డ్రాగ్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా మీరు కంట్రోల్ హోమ్ అని ఇచ్చినట్లయితే ఫస్ట్కి వెళ్ళిపోతారు. మరి ఇట్లా డ్రాగ్ చేయడం కాకుండా మీరు పర్టికులర్ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ మీద ఈ యొక్క మౌస్ని ప్లేస్ చేయండి, క్లిక్ చేయండి. తర్వాత ఎండింగ్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా కావాలనుకోండి, ఇక్కడ షిఫ్ట్ క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లో క్లిక్ చేసినట్లయితే అక్కడ దాకా సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్టింగ్ ప్లేసు అక్కడ ఉంచుతున్నాను. తర్వాత ఇక్కడ దాకా G17 వరకే కావాలనుకోండి, ఇక్కడ షిఫ్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ దాకే సెలెక్ట్ అవుతుంది. మీరు ఈ పర్టికులర్ ఏరియానే మీరు మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఇలా కాకుండా మీరు ఇప్పుడు A5 దగ్గర కర్సర్ ప్లేస్ చేసి ఉన్నారు. ఇప్పుడు చివరి దాకా అంటే మీకు ఎక్కడ దాకా అనేది ఆ సెల్ యొక్క నేమ్ తెలుసున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివరి దాకా చివరి సెల్ ఏంటి ఇక్కడ G28. మరి G28 దాకా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేమ్ బాక్స్లోకి వెళ్ళండి. నేమ్ బాక్స్లో A5 ఉంది అంటే స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు G28 అని మీరేం చేస్తారు, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కీ కీబోర్డ్లో అంటే మౌస్ ద్వారా కాకుండా కీబోర్డ్ని యూజ్ చేసి ఇలా చేయొచ్చు. వన్స్ అగైన్ A5 మీద క్లిక్ చేశాను. ఇప్పుడు G20 దాకే కావాలనుకోండి, ఇప్పుడు నేమ్ బాక్స్లోకి వెళ్ళండి, G20 షిఫ్ట్ ఎంటర్. సో G20 దాకే సెలెక్ట్ అయింది. మీరు ఈ పర్టికులర్ ఏరియాని మీరు మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటే ఈ విధంగా చేయాలి. మరి నెక్స్ట్ మీరు పర్టికులర్ అంటే ఎంటైర్ ఏరియాని కాకుండా డిఫరెంట్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రో వైజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. పైన కాలం వైజ్ కాలమ్స్కి నేమ్స్ ఉన్నాయి కదా, ఆ నేమ్స్ మీద ఇట్లా సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ కాలం సెలెక్ట్ అవుతుంది పైన. మరి అలా కాకుండా ఆల్టర్నేటివ్ కాలం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఫస్ట్ కాలం సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫిబ్రవరి అనే కాలం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, కంట్రోల్ క్లిక్ ఇట్లా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ఇట్లా కంట్రోల్ క్లిక్ ఇవ్వచ్చు. మరి వీటికే మాడిఫై చేయాలి అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీటికి బోల్డ్ పెట్టాలి, బోల్డ్ లేదంటే అండర్లైన్ చేయాలి. ఇట్లా ఆ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాస్ వరకే మీరు మాడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మళ్ళీ బోల్డు అండర్లైను అవి తీసేస్తాను. ఇట్లా కాలం వైజ్ సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే రో వైజ్. ఇట్లా ఒక రో సెలెక్ట్ చేశాను, మళ్ళీ కంట్రోల్ క్లిక్. ఇట్లా ఆల్టర్నేటివ్ ఏరియాస్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సెలెక్టెడ్ ఏరియాస్ని మీరు మాడిఫై చేసుకునే అవకాశం ఉంటుందండి. మరి ఇలా కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్లో ఉన్నాను, ఇప్పుడు దీనికి రో వైజ్ సెలెక్షన్ కావాలి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షిఫ్ట్ స్పేస్ బార్, కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని స్పేస్ బార్ సెలెక్ట్ చేసినట్లయితే రో వైజ్ సెలెక్షన్ వస్తుంది. అంటే ఏ సెల్లో ఉన్నారో ఆ సెల్ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా కంట్రోల్ స్పేస్ బార్ యూజ్ చేశారనుకోండి, కంట్రోల్ స్పేస్ బార్, ఇప్పుడు కాలం వైజ్ సెలెక్షన్ అనేది రావడం జరుగుతుంది. రో వైజ్ అంటే షిఫ్ట్ స్పేస్ బార్, కాలం వైజ్ అనుకోండి కంట్రోల్ స్పేస్ బార్. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అలా కాకుండా మీరు ఈ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ డేటా రీజియన్ అనుకుంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన డేటా మొత్తం కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక కంట్రోల్ ఏ ప్రెస్ చేశారనుకోండి, ఎంటైర్ షీట్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. కంట్రోల్ ఏ అంటేనేమో ఫస్ట్ కరెంట్ డేటా సెలెక్షన్, ఇంకొక కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఎంటైర్ షీట్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ షీట్ మొత్తానికి మీరు సెలెక్ట్ చేసిన డేటాకి మాడిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. అది ఫార్మాటింగ్ కావచ్చు, ఏదైనా సరే. అంటే మీరు ఫాంట్ చేంజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి కలర్స్ కావచ్చు, ఏవైనా సరే ఆ సెలెక్టెడ్ ఏరియాకి మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఎంటైర్ షీట్ని సెలెక్ట్ చేయాలనుకుంటే చూడండి, ఈ క్రాస్ ఉంది కదా టాప్లో, ఈ రోస్ కాలమ్స్ కలిసే చోట ఇట్లా క్లిక్ చేస్తే ఇప్పుడు కూడా ఎంటైర్ షీట్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుందండి. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా అయితే మౌస్ తోటి మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాకి మీరు సెలెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే.